ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి జగన్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో ఫీజు చెల్లింపులు విద్యార్థులకు అందరికీ కూడా మేము సకాలంలో చెల్లించేసాం, ఎటువంటి బకాయిలు లేవు, ఆ బకాయిలన్నీ కూడా కూటమి ప్రభుత్వానిది, వాటికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి మొత్తం కూడా ఇది విని అటు తల్లిదండ్రులు విద్యార్థులు కూడా విస్తుపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఫీజులు సకాలంలో మొత్తం కూడా చెల్లించినట్లయితే మేము ఇట్లా సర్టిఫికేట్ల కోసం కాలేజీల చుట్టూ తిరగాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చూద్దాం. విద్యార్థులకు ఫీజుల చెల్లింపు విషయంలో సీఎంగా ఉన్నప్పుడు జగన్ ఎలాంటి అబద్ధాలు చెప్పారో ఇప్పుడు కూడా అచ్చం అవే చెబుతున్నారు. తన హయాంలో ఫీజులు పెండింగ్ పెట్టిన విషయాన్ని అంగీకరించకుండా మొత్తం ఇచ్చేసినట్లుగా కలరింగ్ ఇస్తున్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు విద్యా సంవత్సరంలో క్వార్టర్ ముగియగానే విద్యార్థులకు ఫీజులు విడుదల చేశానని చెప్పుకొచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ పై జగన్ ఓ ట్వీట్ చేశారు. గత ప్రభుత్వంలో ఫీజుల విడుదల కాక సొంత డబ్బులు కట్టామని విద్యార్థులు తల్లిదండ్రులు గగ్గోలు పెడుతుంటే జగన్ మాత్రం తాను ₹1 పెండింగ్ పెట్టలేదని, ఉన్న మొత్తం బకాయిలు కూటమి ప్రభుత్వానివేనని చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడే జగన్ అడ్డంగా దొరికిపోయారు. ఇంకా 6 నెలలు కూడా పూర్తి కాని కూటమి ప్రభుత్వంలో 2800 కోట్ల మేర ఫీజులు బకాయిలు ఎలా ఏర్పడతాయి అనే విషయాన్ని మరిచి జగన్ వితండవాదనకు దిగారు. ఫీజులు విడుదల చేయకపోవడంతో సర్టిఫికెట్లు తీసుకోలేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు జగన్ వాదన విని అవాక్కవుతున్నారు. నిజంగా సకాలంలో ఫీజులు విడుదల చేసి ఉంటే సర్టిఫికెట్ల కోసం కాలేజీల చుట్టూ ఎందుకు తిరుగుతాము అని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి జగన్ హయాంలో ఉన్న ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ప్రత్యక్ష నరకం చూశారు. ప్రభుత్వం కాలేజీల మధ్య ఉండాల్సిన ఫీజుల అంశాన్ని విద్యార్థులు కాలేజీల మధ్యకు మార్చి కాలేజీ యాజమాన్యాలు వారికి నచ్చినట్లుగా ఫీజులు వసూలు చేసుకునే పరిస్థితి కల్పించారు. ఫీజుల విడుదల అంశం కాలేజీకి సంబంధం లేకపోవడంతో యాజమాన్యాలు కోర్సులో చేరే సమయంలోనే సగం ఫీజులు కట్టించుకున్నాయి. పోనీ క్వార్టర్ పూర్తవగానే ప్రభుత్వం ఫీజులు విడుదల చేసిందా అంటే అదీ లేదు. ప్రతి సంవత్సరం కనీసం 2-3 క్వార్టర్ల ఫీజులు పెండింగ్లో పెడుతూ వచ్చారు. ఒక్క సంవత్సరం కూడా విద్యార్థులు కోర్సు పూర్తి చేసుకుని బయటకు వెళ్లే సమయానికి వారి ఫీజులు వారి తల్లిదండ్రుల ఖాతాలో జమ చేయలేదు. దీంతో చివరి ఏడాది ఫీజులు కట్టలేదనే కారణంతో గత 3-4 ఏళ్లుగా విద్యార్థుల సర్టిఫికెట్ల జారీ వివాదంగా మారింది. ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ మీరు తీసుకొని మాకు మాత్రం ముందు ఫీజు కట్టే సర్టిఫికేట్లు తీసుకోవాలని కాలేజీల యాజమాన్యాలు తెగేసి చెప్పాయి. దీంతో వేరే దారి లేక అప్పులు చేసి సొంతంగా తల్లిదండ్రులు ఫీజులు కట్టారు. ఆ పరిస్థితి లేని వారు ప్రభుత్వంపై భారం వేసి ఫీజులు విడుదలయ్యే వరకు సర్టిఫికేట్లను కాలేజీల్లోనే ఉంచేశారు. నిజంగా జగన్ చెప్పినట్లు 2023-24 విద్యా సంవత్సరం ఫీజులు సకాలంలో విడుదల చేసి ఉంటే గతేడాది కోర్సులు పూర్తి చేసిన వారు ఇప్పటికీ సర్టిఫికేట్ల కోసం కాలేజీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, మొత్తంగా జగన్ ట్వీట్ కు సంబంధించి తల్లిదండ్రులు ఇటు విద్యార్థులు కూడా విస్తుపోయేలా చేసింది కదా. ఎందుకంటే గత 4-5 ఏళ్లుగా విద్యార్థులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో అందరికీ తెలిసిందే. అయినప్పటికీ జగన్ ఈ రకంగా ట్వీట్ చేయడం పట్ల ఇవాళ కొంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి వివరాలు మొత్తంగా? నవీన్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇష్టవంతమైన నిర్ణయాలు చేయటం, బటన్ నొక్కడమే తప్ప అకౌంట్ లో డబ్బులు లేని పరిస్థితి మనం చూసాము. చివరికి విద్యార్థుల ఫీజుల విషయంలో కూడా ఆయన మోసం చేయడంతో చాలా మంది విద్యార్థులు మధ్యలో చదువులు ఆపివేసిన పరిస్థితి, చదువు పూర్తి చేసిన సర్టిఫికేట్ కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. చివరికి తల్లిదండ్రులు అప్పులు తెచ్చి మరి ఆ ఫీజులు కట్టి తమ పిల్లలకు సంబంధించిన భవిష్యత్తుకి ఆస్తులు కూడా అమ్ముకున్న వైనం కూడా జరిగింది. అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి ఆ ఎక్స్ లో చేసిన పోస్టు పై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఎందుకంటే గతంలో ప్రతి ఏడాది కూడా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తామని చెప్పి ఆ ప్రకటనలు గుర్తించి ఆ తర్వాత నేరుగా ప్రభుత్వం కళాశాల అకౌంట్ లోకి ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఖాతాలో డబ్బులు వేసేది. ఆ తర్వాత ఉద్దేశపూర్వకంగా రాజకీయ కోణంలో ఆలోచించిన జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల ఖాతాలోకి తర్వాత తల్లిదండ్రులను లింక్ పెట్టి ఆ తల్లికి ఆ విద్యార్థులకి జాయింట్ అకౌంట్ లో పిలిచి అందరూ వేస్తామంటూ ప్రగల్భాలు పలికారు. దీంతో కాలేజీ దొరుకుతుంటే నేరుగా సంబంధాలు చేయకపోవడంతో వీరంతా కూడా తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి చేసిన పరిస్థితి. 3 క్వార్టర్ల అకౌంట్ లో కూడా డబ్బులు అయిపోవడంతో చాలా మంది కూడా హాల్ టికెట్ కూడా ఇవ్వని పరిస్థితి చూసాము. ఈ నేపథ్యంలో చివరికి అప్పులు చేసి ఇంట్లో నగలు తాకట్టు పెట్టి మరి ఈ ఫీజులు చెల్లిస్తే కానీ సర్టిఫికేట్ లేదు. అలాగే ఫీజులు చెల్లించకుండా ఉన్న వారిపై ఇప్పుడు కూడా సర్టిఫికేట్లు ఇంకా కాలేజీలోనే ఉన్న పరిస్థితి. ఇంత ఓపెన్ గా అన్ని జరుగుతూ కూడా అడ్డగోలుగా ఇంకా
అన్ని అబద్ధాలు ఒళ్ళు వేస్తున్న వైనంపై తల్లిదండ్రులు విద్యార్థులు తీవ్ర ఆక్షేపణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నమ్మడం తమ జీవితాలు కూడా పాడేయని చాలా మంది మండిపడతా ఉన్న పరిస్థితి. ఇట్లా జగన్ అన్ని విధాల కూడా అబద్ధాలు చెప్పడంతో ప్రజలు కూడా ఆశ్రయించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంలో విద్యార్థుల విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి మాట పెట్టారు, మడం తిప్పారనే విషయంలో తల్లిదండ్రులు విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ తాము పడిన పాటలు గుర్తు చేసుకుంటూ కన్నీరు పెడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఎప్పటికైనా ఇటువంటి అబద్ధాలు మాని వాస్తవాలు ఒప్పుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నవీన్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.